కాళ్ళ సూప్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి మనం చేసిన విధానం కూడా. కడుక్కోవాలండి 2 సార్లు. తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల నూనె పోయాలి. ఇది రాకండి. ఇది అనాస పువ్వు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, సాజీరా. కాళ్ళు శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలండి. ఉల్లిగడ్డ అండి, కోసి పెట్టుకుని ఉల్లిగడ్డ. ఇది 4 పచ్చిమిరపకాయలు, టమాటాలండి. అన్నీ మంచిగా నూనెలో ఎర్రగా కావాలి. ఉప్పు వేసుకోవాలండి కదా. ఈ ఉల్లిగడ్డ మగ్గినాక కాళ్ళు వేయాలి. కాళ్ళు ముక్కలు వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇది పులుపు ఉంటే సూప్ బాగుంటుంది. ఒక గుప్పడి కొత్తిమీర వేసుకోవాలి, ఒక అట్ట కొత్తిమీర. మసాలా వేసినాం కదా ఇప్పటిదాకా. ఇది కొంచెం దంచిన మసాలా, కొంచెం మిరపకాయలు వేసినాం కదా ఇప్పటిదాకా. 4 పచ్చిమిరపకాయలు వేసిన, దానికి తగ్గట్టుకి కొంచెం మిరియాల పొడి ఇస్తున్నాం. ఇంకా మనం కారం వేయొద్దు. అట్లా కలిపెట్టుకోవాలి. సూప్ కావాలనుకుంటే 1 చెంబు పోయాలి. ఎక్కువ కావాలనుకుంటే 1 చెంబు సగం పోయాలి. ఎందుకంటే అవి ఉడికే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి. ఒక 8 విజిల్లు పెట్టుకుంటే మంచిగా ఊసిపోయేటట్టు ఉడికిపోతుంది.